టెండెన్సీ టు రికర్ ఇన్ సీజన్స్. ఏ బాధలైనా సరే, మిగతా డ్రగ్గులలో ఏ డ్రగ్తో క్యూర్ అయ్యేవైనా సరే, మనం స్ట్రిక్ట్గా హోమియోపతి ప్రిన్సిపల్స్ ప్రకారం డ్రగ్ సెలెక్ట్ చేసుకుని మందిస్తే క్రానిక్ డిసీజెస్ క్యూర్ అయిపోతాయి. కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ సీజన్ వచ్చేటప్పుడు మళ్ళీ వస్తాయి. అప్పుడు సల్ఫర్ వేస్తే కానీ క్యూర్. మళ్ళీ ఆ సీజన్కి వచ్చేటప్పటికి రికర్ అవుతూ ఉండే టెండెన్సీ, ప్రతి సంవత్సరం ఆ సీజన్లో మళ్ళీ రికర్ అవుతూ ఉంటాయి. క్యూర్ చేసినా మళ్ళీ రికర్ అవుతూ ఉంటాయి. అంటే డీపెస్ట్ లేయర్స్ ఆఫ్ సోరా వర్క్ చేస్తూ ఉంటుంది అక్కడ. అంచేత ఆ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళకి డ్రగ్ మళ్ళీ వేసిన తర్వాత సిమ్టమ్స్ డిజపియర్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ సల్ఫర్ 200 డోస్ వేయాలి. వేస్తే ఈ రికరెన్స్ అనేటువంటి టెండెన్సీ పోతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇది ఒక పెద్ద మోడాలిటీ సల్ఫర్కి. ఏ డ్రగ్ వాళ్ళకైనా సరే రికరెన్స్ మళ్ళీ వచ్చింది ఆఫ్టర్ ఏ లాంగ్ పీరియడ్ అని మీకు కనిపిస్తే మళ్ళీ ఇండికేటెడ్ డ్రగ్ వేసి దాంతో క్యూర్ అయిపోయిన తర్వాత ఒక మంత్ డేస్ టైం ఇచ్చి సల్ఫర్ 200 ఒక డోస్ ఇచ్చేయండి. నెక్స్ట్ సీజన్లో రికరెన్స్ ఉండదు. ఒకవేళ ఇంకా డీపర్గా ఉండి నెక్స్ట్ ఇయర్ సీజన్లో రికరెన్స్ వచ్చినట్లయితే మళ్ళీ క్యూర్ చేసి ఈ మాట సల్ఫర్ 1 ఒక డోస్ వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పొటెన్సీ అప్పటితో కట్ ఆఫ్ అయిపోతుంది. ఈ ప్రొసీజర్ మనకు గుర్తుండాలన్నమాట ఈ మోడాలిటీ వల్ల. ఎనీ డౌట్స్? అవునాయండి. సల్ఫర్కి క్యాల్కేరియా కార్బో, సల్ఫర్ తర్వాత అంటే సల్ఫర్కి ముందు తర్వాత వేయకూడనటువంటి డ్రగ్స్ అంటూ ఒక క్యాల్కేరియా కార్బ్ తప్ప ఇంకేం లేదు సార్. అది కూడా సల్ఫర్కి తర్వాత వేయచ్చు, క్యాల్కేరియా కార్బ్ తర్వాత సల్ఫర్ వేయకూడదు. అందుకని వాళ్ళ క్యాల్కేరియా కార్బ్తో క్యూర్ అయిపోయినటువంటి వాడికి సామాన్యంగా రికరెన్స్ ఉండదు. ఎందుకంటే సల్ఫర్ ఎంత పవర్ఫుల్ డ్రగ్గో క్యాల్కేరియా కార్బ్ కూడా అంత పవర్ఫుల్ డ్రగ్. అది కూడా యాంటీసోరిక్. కానీ ఒకవేళ రికరెన్స్ అంటూ కనుక ఉంటే లైకోపోడియము లాంగ్ ఇంటర్వల్తో 3 months తర్వాత ఓ డోసు వేసి మళ్ళీ ఇంకో 3 months తర్వాత సల్ఫర్ 200 ఓ డోసు వేసినట్లయితే ఇంకా రికరెన్స్ ఉండదు. క్లియర్గా ఉందండి. నెక్స్ట్ మోడాలిటీకి వెళ్తాం మనం. ఇచ్చింగ్ aggravated from warmth of bed. దురదలు కానీ, తామర కానీ, గజ్జి కానీ, చిడుము కానీ, కర్పాణి కానీ, స్కిన్కి సంబంధించిన ఏ ట్రబుల్ అయినా సరే దాంతో దురద కూడి ఉన్నప్పుడు వీడు వెళ్ళి పక్క మీద పడుకున్నాక ఆ పక్కకి వీడికి ఉన్న ఫ్రిక్షన్లో వచ్చినటువంటి వేడి వల్ల విపరీతమైన దురద పుట్టేసి దురదలు సడన్గా ఎక్కువవుతాయి పడుకున్నాక. అది సల్ఫర్తో క్యూర్ అవుతాయి. ఇక్కడ మీరు కంపారిజన్ సోరినం రాసుకుని వెనక పేజీల్లో సోరినంకి ఎలా ఎక్కువ అవుతాయో అది నోట్ చేసుకోండి. ఇదే సెంటెన్స్ కొంచెం మార్పుతో సోరినంకి రాసుకోవాలి. Itching aggravated from undressing himself. ఇది స్వర్ణం. ఆఫీస్ నుంచి కానీ బజార్ నుంచి కానీ ఇంటికి వచ్చి ప్యాంటు చొక్కా తీసేసి లుంగి వేసుకునేటువంటి అంటే బట్టలు వదులు చేస్తుంది. ఆ పనికి విపరీతమైన ఇచ్చింగ్ పట్టుకుంటున్నాడు. అంటే గాలి తగలగానే ఎక్కువైపోతుంది వీడికి. వాడికి బెడ్ యొక్క వారం తగలంగానే ఎక్కువైపోతుంది సల్ఫర్ వాడికి సార్. అందుకని ఈ రెండు గుర్తుండాలి. ఈ రెండు గుర్తుంటే ఏమవుతుందంటే సల్ఫర్కి కాంప్లిమెంటరీ డ్రగ్ సోరినం. అక్కడే రాసుకోండి వెనక పేజీల్లోనే. సోరినం ఈజ్ ఏ వెరీ గుడ్ కాంప్లిమెంటరీ టు సల్ఫర్. ఇంకా రాసుకోండి, కంటిన్యూ చేయండి. సోరినం కంప్లీట్స్ ది ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్,
which are only half cured by sulfur, which are only half cured by sulfur. Yes, sir. అంటే తాడిదన్నినవాడు ఒకడైతే వాడు తలదన్నినవాడు కూడా ఉన్నట్లు సల్ఫరే మిగతా డ్రగ్స్కి పనిచేస్తుంది. కానీ సల్ఫర్కి కూడా లొంగని సోరా కేసులకి సోరినం పూర్తి చేసేస్తుంది. సోరినం అనేటువంటి మందు ఎట్లా తయారు చేస్తారో తెలుసిన, గజ్జి పొక్కులో ఉన్నటువంటి చీము తీసుకుని ఆ చీము లింపు పొటెంటైజ్ చేస్తే 1 యూనిట్ 99 యూనిట్స్. ఈ మోస్తరుగా ఇలా చేసుకుంటూ వెళ్తే సోరినం 200, సోరినం 1M, సోరినం 10M వస్తుంది. సోరినంతో నివారణ కానటువంటి వ్యాధి అంటూ ఈ సోరాలో ఉండదు. కానీ సోరా ఉన్నవాడికి సోరినం అని వేయకూడదు. సోరినం సింటమ్స్ ఉన్నవాడికి సోరినం వేయాలి. పాపం ఈ బెంగాల్లో హోమియోపతి చేసేటువంటి వాళ్ళలో చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా ఐ గేవ్ హిమ్ 1 dose ఆఫ్ సోరినం బికాస్ హీ ఈజ్ హ్యావింగ్ సొరా అన్నాడు ఆయన బెంగాలీ. ఏమిటయ్యా సోరినం ఎందుకు ఇచ్చాడు? ది ఫెలో ఈజ్ హ్యావింగ్ సొరా అన్నాడు. దట్స్ ఆల్ రైట్, కానీ సోరినం సింటమ్స్ ఆయన దగ్గర లేవు కదా అంటే నో వై డోంట్ యూ గివ్ హిమ్ 1 dose ఆఫ్ సోరినం అన్నాడు. అన్యాయం. కెంట్ మెటీరియా మెడికల్లో ఈ పద్ధతిని కండెమ్ చేశాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఐసోపతి, దిస్ ఈజ్ నాట్ హోమియోపతి అన్నాడు. అంటే అర్థం ఏంటి? సొరా ఉన్నవాడికి సోరినమును, గనోరియా ఉన్నటువంటి వాడికి మెడోరినమును, అంటే గనోరియం పాయిజన్ ని పొటెంటైజ్ చేసింది. సిఫిలిస్ ఉన్నవాడికి సిఫిలినమును వాడటం అనేటువంటిది కొంతమంది హోమియోపతి డాక్టర్లు చేస్తున్నారు, తనండి అన్నాడు కెంట్. ఇది వాడకూడదు. ఎప్పుడు వాడాలి? సోరినం సింటమ్స్ ఉన్నవాడికి సోరినము, మెడోరినం సింటమ్స్ ఉన్నవాడి మెడోరినం, అలా వాడాలి. హోమియోపతిక్ బేస్ మీద వాడాలి, కానీ ప్రిన్సిపల్ మీద. వాడికి సోరా ఉంది కాబట్టి సోరినం కాదు. సోరా ఉండి సల్ఫర్ సింటమ్స్ ఉంటే సల్ఫర్ వాడాలి. సోరా ఉండి క్యాల్కేరియా కార్బ్ సింటమ్స్ ఉంటే క్యాల్కేరియా కార్బ్ వాడాలి. సోరా ఉండి లైకోపోడియం సింటమ్స్ ఉంటే లైకోపోడియం వాడాలి. అందుకని ఇవన్నీ కూడా యాంటీసోరిక్ డ్రగ్స్. ఏమండి? అంటే కారణం వాడికి ఉన్నటువంటి టోటాలిటీ ఆఫ్ ది సింటమ్స్ అవ్వాలి, కానీ కారణాలు మనం ఇమాజిన్ చేసినవి కాకూడదు అన్నాడు కదా హెనిమన్. అది ఇది కనుక సోరినంకి ఇప్పుడు రాసుకున్నటువంటి వాటిలలో ఇంకొక సెంటెన్స్ కూడా యాడ్ చేసుకోండి. సల్ఫర్ షుడ్ నాట్ బి గివెన్ ఆఫ్టర్ సోరినం. అదే సోరినం తర్వాత సల్ఫర్ ఇవ్వచ్చు, కానీ అదే సల్ఫర్ తర్వాత సోరినం ఇవ్వచ్చు, కానీ ఇస్తే చక్కగా పనిచేస్తుంది. సోరినం తర్వాత సల్ఫర్ ఇస్తే ఏం పనిచేయదు. రాసుకోండి. దేర్ ఈజ్ నో యూజ్ ఎట్ ఆల్. ది డోస్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ సింప్లీ వేస్టెడ్. సమ్టైమ్స్ ది ప్రీవియస్ డోస్ వేయకూడదు. ఏమండి? ఇంకా సోరినం కింద ఇంకొకటి 2 సెంటెన్స్ కోసం. Acids should not be given as medicines before or after soorinam. Before or after soorinam. అంటే మనకి హోమియోపతి మందుల్లో యాసిడ్ ఫాస్ అంటే ఫాస్ఫరిక్ యాసిడ్ సోరినంకి ముందు కానీ తర్వాత కానీ ఇస్తే దెబ్బ చేస్తుంది. అలాగే యాసిడ్ నైట్రిక్ ఇవ్వకూడదు. యాసిడ్ ఎసిటిక్ అంటే యాసిడిక్ యాసిడ్, యాసిడ్ పిక్రిక్, వీటిల్లో ఏవి కూడా ఇలాంటివి యాసిడ్స్ అనే మందులు సోరినంకి ముందు కానీ తర్వాత కానీ ఇస్తే చాలా అపకారం జరుగుతుంది పేషెంట్కి. అంటే ఇనిమికల్స్ అన్నమాట. ఇంకొక సెంటెన్స్ కూడా రాసుకోండి. సోరినం దగ్గర ఇన్ఫర్మేషన్ ఫినిష్ అవుతుంది. ఇంకో సెంటెన్స్ కూడా రాసుకోండి. యాసిడ్ పిక్రిక్. ఇంకా చాలా యాసిడ్స్ ఉన్నాయి హోమియోపతిలో మనం ఉన్న వాటిలో. యాసిడ్ ఆక్సాలిక్,
కార్బాలిక్ యాసిడ్ 200లో మామూలుగా వాడుతూ ఉంటాం. ఇట్లాంటివి వాడకూడదు దీనికి ముందు కనుక. ఇంకో సెంటెన్స్ కంటే రాసుకోండి. యానిమల్ పాయిజన్స్ as medicines should not be administered. Animal poisons as medicines should not be administered before or after Surinam. ఎపిస్ అనే మందు ఉంది. ఎపిస్ మెలిటస్ అంటే తేనెటీగ యొక్క కుట్టేటువంటి ముళ్ళులో ఉన్న పాయిజన్, దాంతో తయారు చేస్తారు ఈ మందు. కనుక సూర్యునికి ముందు కానీ తర్వాత కానీ ఇది వాడితే జబ్బు చేస్తుంది. అలాగే క్యాంథారిస్ వాడరాదు సూర్యునికి ముందు కానీ వెనక కానీ. శరీరం మీద కాలితే బొబ్బలకి ఏం చెప్పాం, పైన క్యాంథారిస్ అద్దమన్నాం. సూర్యుని వేసి ఉన్న వాడికి కనుక బొబ్బలకు ఎక్కితే క్యాంథారిస్ అద్దరాదు, ఇంకోటి ఎకినేషియా అద్దాలి. అది మళ్ళీ చెబుతాం. లోపలికి కూడా క్యాంథారిస్ వేసేటువంటి కొన్ని జబ్బులు ఉన్నాయి. వాటికి సూర్యునికి ముందు వెనక ఇది వేయరాదు. ఎందుకంటే క్యాంథారిస్ అనేటువంటి మందు దేని నుంచి తయారు చేస్తారండి? ఒక రకమైనటువంటి పాయిజనస్ ఫ్లై, ఈగ, దాని నుంచి తయారు చేస్తారు, వేసుకుంటారు. అలాగే లెకసిస్ సూర్యునికి ముందుకి వెనక్కి వాడకూడదు. లిస్ట్ రాసుకోవాలి మీరు, ఎందుకంటే ఇదే చాలా ముఖ్యం. వాడకూడదు జాగ్రత్తగా తెలియాలి. లెకసిస్ దేని నుంచి తయారు చేస్తారు? ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక 20 అడుగుల పొడుగును ఇంత లావు ఉన్నటువంటి ఘోర మహాసర్పం. ఇట్ ఈస్ కాల్డ్ ది ఆఫ్రికన్ బుష్ మాస్టర్ అంటారు ఆ స్నేక్ని. దాని గరళం పొటెంటైజ్ చేస్తే లెకసిస్ అనేటువంటి మందు, ఈ డిఫ్తీరియా అనేటువంటి ఘోర వ్యాధి, చాలా మంది పిల్లలు చనిపోతారు. అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది బతికి రక్షింపబడ్డారు దాని చేత. అది కావాలి. లెకసిస్ అది పనిచేస్తుంది సార్. డిఫ్తీరియా మొదలైనటువంటి అలాగే లెకసిస్ యానిమల్ పాయిజన్ కనుక సూర్యునికి ముందు కానీ వెనక కానీ వాడరాదు. అలాగే నజా అనేటువంటి ఉంది హోమియోపతిలో. నజా అంటే నాగము, అంటే కృష్ణ సర్పము, నల్లత్రాచు అంటారు చూడండి, దాని విషయం నజా అంటే. క్రోటాలస్ అనేటువంటి మందు వాడరాదు. ఇది రక్తపింజరి యొక్క గరళం. టైఫాయిడ్ మొదలైన వ్యాధుల్లో వచ్చే నాలిక నోరు పూసి నోట్లోంచి రక్తం వస్తూ ఉంటుంది. పెదవులు నాలిక బద్దలవుతాయి, ముక్కులు రక్తం వస్తుంది, బద్దలవుతాయి, గొంతులోంచి రక్తం వస్తుంది, యూరిన్లోంచి రక్తం వస్తుంది, రెక్టంలోంచి రక్తం వస్తుంది. అంటే చనిపోబోయే ముందు వచ్చేటువంటి మహాఘోర లక్షణముల్లో ఇది వేస్తే 24 అవర్స్లో సేవ్ అయినటువంటి వాళ్ళు 175 మంది. ఇది సూర్యునికి ముందు వెనక వాడరాదు. క్రోటాలస్. తర్వాత అలాగే క్రోటాలస్, వైపరా, ఈ మందు కూడా సూర్యునికి ముందు వెనక వాడరాదు. ఏమిటిది? నల్ల పొడల పింజరి, ఇంతలా ఉంటుంది చూడండి, మచ్చలు ఉంటాయి ఒంటి మీద, దాని విషయం ఇది. కొన్ని అతి తీవ్ర విషజ్వరములు 48 గంటల్లో చచ్చిపోతాడు పేషెంట్. అలాంటి జ్వరాలు వస్తాయి. వచ్చినప్పుడు చూస్తూ ఉండగా ఫుల్ స్టాప్లు పెట్టినట్టు నల్లని మచ్చలు వస్తాయి. అంటే క్యాపిలరీస్ బద్దలై నల్ల రక్తం మీరు చూస్తూ ఉండగా మచ్చబడుతుంది ఒంటి మీద. అలాంటి వాటిలో ఇది వేస్తే 4 గంటల్లో కంట్రోల్ అయిపోతుంది, బతుకుతారు. లేకపోతే సామాన్యంగా చనిపోతారు. అలాగే మనుషులకి ఒంటి మీద కరిమేహపు నల్ల మచ్చలు వస్తాయి.
డేంజరస్ ఏమి లేదు, కానీ మచ్చలు అలా పెరుగుతూ ఉంటాయి. లేదా కొంతమందికి ఇలా నల్లగా కలర్ మాడిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఈ డ్రగ్ సరైనటువంటి డోసులో సరైనటువంటి రిపిటేషన్ పొటెన్సీలో వేస్తే తమాషగా మచ్చలన్నీ అలాగా మాడిపోయి మంచి కలర్, మామూలు కలర్ వచ్చేస్తుంది. ఈ మందు వాడేటప్పుడు కూడా సోరణంకి ముందు వెనుక వాడరాదు. ఇలాగే టారెంటిలా అనేటువంటి ఔషధం ఉన్నది. గ్యాంగ్రీన్ మొదలైనటువంటి వ్యాధుల్లో అంటే వచ్చినటువంటి పుండు మహాఘోర విషం అయి ఒక 2-3 రోజుల్లో పేషెంట్ చనిపోయేటువంటి, కాలు ఇక్కడికి యాంపుటేట్ చేయండి అంటూ ఉంటారు ఎలోపతిలో. యాంపుటేట్ చేస్తే అక్కడ వస్తుంది, మళ్ళీ పైన యాంపుటేట్ చేయమంటారు. ఇలాంటివి అతి భయంకరములైనటువంటి గ్యాంగ్రీనస్ అల్సర్స్, వెరీ పాయిజనస్ అల్సర్స్, సెప్టిక్ కండిషన్స్ ఆఫ్ ఫీవర్స్, 24 గంటల్లో సెప్సిస్ వచ్చి ఒక కురుపు వచ్చి అది చూస్తూ ఉండగా ఎర్రబడి, చూస్తూ ఉండగా 6-7 గంటల్లో నల్లబడి ఆ ఫీవర్తో ఆ కురుపుతో చనిపోతారు. అట్లాంటి వాటిలలో ఇది వేస్తారు. ఇదేమిటిది? టారెంటులా అంటే ఒక రకమైన భయంకరమైన విషపు సాలెపురుగు, ఇంతలా ఉంటుంది. దాని వీపు మీద రంగుల రత్న కంబళి అంటే రగ్గులాగా ఉంటుంది, రంగులు ఆ సాలెపురుగు ఒంటి మీద. అది ఆ మందు. దీనికి ఒకటే లక్షణం ఉంటుంది. ఈ గ్యాంగ్రీన్ ఉన్న వాళ్ళకి, ఈ సెప్టిక్ ఫీవర్ ఉన్న వాళ్ళకి ఆ బాధ ఏం చేసినా తట్టుకోలేరు. రేడియో కానీ టేప్ రికార్డులో కానీ మంచి పాట ఏదన్నా వేస్తే మ్యూజిక్ అలా నిద్రపడుతుంది. అంటే ఈ డ్రగ్ వేయమని అర్థం. ఎమ్యూలరేషన్ బై మ్యూజిక్, వండర్ఫుల్ సిమ్టమ్. దీనికి వాడు బతుకుతాడు పేషెంట్ ఈ మందు వేస్తే. ఇలాంటి మందులు ఏవి కూడాను సూర్యునికి ముందు కానీ వెనక కానీ వేయరాదు. వేరే గుర్తుంచుకోవాలి ఇవన్నీ. ఇంకా ఏమిటున్నాయి? మా కామన్గా వాడే డ్రగ్స్ ఇంకా చాలా ఉన్నాయనుకో. కామన్గా వాడి వాటిలో పొరపాటు పడకుండా ఉండేటువంటి డ్రగ్స్. అలాగే బ్యూఫో అనగా చిరుకప్ప అంటాం. దాని మెడ మీద కొన్ని గ్రంథులు ఉంటాయి, అందులోంచి పాయిజనస్ మ్యాటర్ వస్తుంది. అది తీసి పొటెంటైజ్ చేస్తే ఈ డ్రగ్ అవుతుంది. పిల్లలలో ముట్టు దోషము, పిట్ట దోషము, చూపుడు దోషము అని అంటారు. ఏ మందులు వేసినా పనిచేయవు. పిల్లలు ఎండిపోయి బోనీగా అయిపోయి తీవ్ర చచ్చిపోతారు. ఇది వాళ్ళని బతికిస్తుంది. అంతేకాక పుట్టేటప్పటికి కంజెనిటల్ ఇడియట్స్గా ఉన్నటువంటి కేసులు, అంటే సిఫిలిటిక్ మయాజం ఉన్న పేరెంట్స్కి పుట్టినటువంటి పిల్లల్లో చాలా మందికి ఇది రక్షిస్తుంది. అంటే వయస్సుతో పాటు తెలివి రాకపోవటం, నడవకపోవటం, పాకకపోవటం, చదువు మొదలైనవి లేకపోవటం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని అయోమయంగా ఇట్లాంటి వాళ్ళకి వేయవలసినటువంటి డ్రగ్స్లో ఇది ముఖ్యమైనటువంటిది. అంటే దీని సిమ్టమ్స్ చూసుకుని వేయాలనుకోండి, కొంచెం మామూలుగా తెలివిగా ఉన్న వాళ్ళలో కూడా అబ్నార్మాలిటీస్ ఆఫ్ సెక్స్ అనేటువంటి ఇన్స్టింక్ట్స్ ఒక రకమైన ఇడియసీ వల్ల వస్తాయి. అంటే హోమోసెక్చువలిజం మొదలైనటువంటి హారిబుల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళలో క్యూర్ చేయడానికి ఈ డ్రగ్ బాగా పనిచేస్తుంది. ఈ మందులు ఏవి కూడా సూర్యునికి ముందుగానే వెనకగానే వాడవు. కనుక సూర్యునితో సల్ఫర్ కంపారిటివ్ స్టడీ ఇది. సూర్యునికి ఇలాంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళందరికీ దురదలు ఉంటాయి. ఆ ఉన్నటువంటి దురదలు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి బట్టలు విప్పేసి లుంగి కట్టుకుంటూ ఉండగా ప్రారంభమవుతుంది షో. సల్ఫర్కి అయితే పక్క మీద పడుతుండగా ప్రారంభమవుతుంది, అంటే సెకండ్ షో అనమాట నైట్. ఇది సల్ఫర్కి సూర్ణంకి తేడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మోడాలిటీ దగ్గరికి వద్దాం మనం. హెడేక్ ఆఫ్టర్ ఈవినింగ్ మీల్ ఇంక్రీజింగ్ ఇన్ టు ది నైట్. మనం నైట్ మీల్ అని రాసుకోవచ్చు. ఫారినర్స్ ఈవినింగ్ మీల్ అని రాస్తారు. వాళ్ళకు ఈవినింగ్ అంటే రాత్రి 9:30 లోపల ఈవినింగ్ అంటారు యూరోపియన్ కంట్రీస్లో. ఎందుకంటే దాదాపు 8:30 దాకా సూర్యుడు కనిపిస్తూ కొంచెం ఎండమస్సు కనిపిస్తూ ఉంటుంది ఆ దేశాల్లో. అందుకని ఈవినింగ్ మీల్ అని రాస్తారు వాళ్ళు. ఫ్రాన్స్లో కానీ, బెల్జియంలో కానీ, ఇంగ్లాండ్లో కానీ మీరు వెళ్ళి చూస్తే
రాత్రి 8-8:30 వరకు మన సాయంత్రం మసుగు ఉంటుంది చూడండి, సంధ్య మసుగు అలా ఉంటుంది. తర్వాత కానీ చీకటి పడదు. ఈవినింగ్ మీల్ అంటే నైట్ మీల్ అనమాట మనకి. ఇంక్రీజింగ్ ఇంటూ ది నైట్. రాత్రి భోజనం చేయగానే బళ్ళను వచ్చేస్తుంది తలకాయ నొప్పి. వచ్చి రాత్రి రాను ఇంక్రీజ్ అయిపోతుంది. పెటలాడిపోతుంది బుర్ర. సామాన్యంగా తెల్లవారుజామున 3-4 మధ్యన తగ్గిపోతుంది. ఇలాంటి తలనొప్పులు రికరెన్స్ యొక్క నేచర్ ఉన్నవి చూసుకుని సల్ఫర్ వేసినట్లయితే క్యూర్ అయిపోతుంది. అంటే ఒక డోసులో క్యూర్ కాదు, ఒక డోసులో బెటర్ అవుతుంది. బెటర్ అయి మళ్ళీ రికర్ అయినప్పుడు మళ్ళీ వేస్తే ఇంకా కొంత బెటర్ అవుతుంది. కనీసం ఇలాంటి హెడేక్స్ తగ్గడానికి మినిమం పీరియడ్ ఆఫ్ 6 months పడుతుంది. వీటి పార్శ్వపు నొప్పులు, మైగ్రేన్ హెడేక్స్ ఇట్లాంటివి తగ్గడానికి, నేట్రమూర్ హెడేక్స్ కానీ, సల్ఫర్ హెడేక్స్ కానీ, సిఫిలినం హెడేక్స్ కానీ తగ్గడానికి మినిమం పీరియడ్ 6 months, అంటే కంప్లీట్ క్యూర్కి. అంచేత మరి డోస్ వేసుకుని ఇంకా తగ్గినట్టు లేదు అని అనరాదు. అంటే యాస్ప్రో భాషలో వీటితో మాట్లాడరాదు. యాస్ప్రో అంటే మనం అది కలిసి కాపరం చేస్తూ ఉండాలి లైఫ్ రంగా. తగ్గుతూ ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు అది ఫెయిత్ఫుల్, అంటే వివాహ బంధం లాంటిది. దాంతో అనుబంధం. అంటే పురోహితులు ఎప్పుడు కూడా ఉండాలి, డాక్టర్. ఇది క్యూర్ అయ్యేటప్పటికి హోమియోపతిలో టైం పడుతుంది, కానీ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ లైఫ్లో పూర్తి డైవర్సే. వాళ్ళకి మనకి సంబంధం లేదు, అలా వచ్చేస్తుంది హెడేక్. తర్వాత నెక్స్ట్ నర్వ్ పెయిన్స్ at 12 noon and 12 in the night. మధ్యాహ్నం 12ంటికి కానీ రాత్రి 12ంటికి కానీ మొదలెట్టి అలాగా నరాలు లాగేసేస్తాయి. ఒంట్లో ఉన్న నరాలు, తలకాయలో ఉన్న నరాలు లాగేస్తూ ఉంటాయి. రాత్రి 12ంటికి మొదలెట్టినట్టే అయితే ఓ గంటన్నర అలా నిద్రలో మెళుకు వచ్చేసి మళ్ళీ నిద్ర పట్టదు, డిస్టర్బెన్స్ ఉంటుంది. కనుక న్యూరాలజిక్ పెయిన్స్ అంటారు. అంటే ఈ నరం ఇలా లాగేస్తూ ఉంటుంది లోపల నుంచి. ఈ చెయ్యంత నరం అంతా జాలుగా లాగేస్తుంది ఆ టైంలో. 12ంటికి మొదలెడతాయి రాత్రి తీరుబడిగా పనులన్నీ అయిపోయి పడుకున్నాక. అది ఇది. దీంతో పాటు ఇంకోటి నోట్ చేసుకోండి, ఈ డ్రగ్ కాదు, ఇంకో మందు వస్తుంది. ఈ మందుకు సరిపోతే 12ంటి నుంచి సడన్ గా ఎక్కువ అవుతాయి. అంతకుముందు ఉంటాయి కానీ 12ంటి నుంచి భరించలేకుండా ఉంటాయి. అది అలాగే చిల్స్ అండ్ ఫీవర్స్ అట్ 12 noon and 12 night. మలేరియా ఉన్న వాళ్ళకి రాత్రి 12ంటి నుంచి కానీ మధ్యాహ్నం 12ంటి నుంచి కానీ సడన్ గా చలి రావటం, జ్వరం పెరగటం. నేట్రమూర్ అయితే పొద్దున సన్ రైజ్ టైంలో కానీ 10 గంటల టైంలో కానీ. అలాగే మెంటల్స్ అంటే మెంటల్ సింటమ్స్, అవి కూడా అదే టైంకి ఎక్కువ అవుతాయి. అంటే రాత్రి 12ంటికి ఫ్రెండ్స్ను కూర్చోబెట్టుకుని వేదాంతం మాట్లాడటం మొదలెడతాడు వీడు, సల్ఫర్ వాడు. అలాగా 1-2 అయిపోతూ ఉంటుంది. పాపం భార్య పిల్లలు కునికిపాట్లు పడుతూ, వీడు భోజనం చేయకపోతే భోజనం చేయనటువంటి చేదస్తప భార్యలు ఉండొచ్చు ఒక్కొక్కప్పుడు సల్ఫర్ భర్తలకి. మరి వాళ్ళు అలా కూర్చుని ఉంటారు. ఆ తలుపులు సందున అక్కడ మూలల్లా బొద్దంకెళ్ళి అలా ఎండుకుని కూర్చుని ఉంటారు వాళ్ళు. వీడు లేకపోతే వాళ్ళు లేవరు. వీడు కూర్చుని అలాగే ఉపనిషత్తులు అంటాడు, భగవద్గీత అంటాడు, అథాతో బ్రహ్మ జిజ్ఞాస వెదకపుర్లు అన్ని చెబుతూ ఉంటాడు. ఈ జీవాత్మ వెళ్ళిపోయాక ఏమవుతాడు, ఉన్నప్పుడు ఏమవుతాడో సంగతి వీడికి పట్టదు. ఉన్నప్పుడు ఏం చేయాలో పట్టనటువంటి స్కౌంటర్లకి వెళ్ళిపోయాక ఏమవుతాడో ఎందుకు చెప్పండి, తన్నేవాళ్ళు లేక. వీడికి మెంటల్ సింటమ్స్ ఎక్కువ అవుతాయి ఆ టైం అప్పుడు. అలాగే మధ్యాహ్నం ఆఫీసులో 12 అయ్యేటప్పటికి వెంటనే గుర్తొస్తుంది ఒక మంచి వార్త, వాడికి సువార్త. కానీ ఇంకో గంటలో లంచ్ అవర్ ఉందని. ఎంత
కంఫర్టింగ్ న్యూస్ చూడండి. 12 అయిందంటే చక్కగా గడియారంలో ఒక మూలే మిగిలిందిట అంటే ఇంకో గంటలో మంచి లంచ్ అవర్ ఉందిట అంటే 1 గంట వరకు కదా, 1 గంట నుంచి 2 వరకు అన్నారు కదా. 2 ఎట్లాగో 2 బాగు కదా, మనం ఇంటికి వెళ్ళి రావటం అది ఉంటుంది కదా, ఆఫీస్కి వెళ్ళి లేకపోతే హోటల్కి వెళ్ళి. అంచేత వీడి లెక్కలో 12 నుంచి 2 వరకు లంచ్. అప్పుడు ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉన్నవాడు కుర్చీ వెనక్కి లాక్కుని ఇలా కూర్చున్న పక్కవాడిని ఉజవాయ ద్వారా ఎప్పుడు వర్కేనా అంటాడు. అంటే కూర్చుని ఈ మధ్య సీజన్ అయిపోయింది, ఇంకో సీజన్ వచ్చింది అంటాడు. ఏమిటంటే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు సీజన్, ఆ తరం వెళ్ళిపోయింది, ఇంకో తరం వచ్చింది అంటాడు. అక్కడి నుంచి 2 వరకు బండి నడిచిపోతాం. టాపిక్ ఎత్తాడంటే ఇలా మధ్యాహ్నం అంటే సడన్ గా వాడు ఉన్న ఆ లాజిక్ ని రొటీన్ ని బ్రేక్ చేసి తమాషా అయినటువంటి మెంటాలిటీ ఏదో టాపిక్స్ తీసుకొస్తాడు అన్నమాట. అదే కనుక కవిత్వం రాసేవాడు ఉన్నాడు అనుకోండి, మన ఆఫీసులో పనిచేస్తూ ఉంటే ఒక్కోడు మహా న్యూసెన్స్. మా చిన్నప్పుడు జిడ్డుకవి వెంకటేశ్వరరావు అని మా క్లాస్మేట్ ఉండేవాడు. వాడి ఇంటి పేరు జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు. వాడికి మేము బిరుదిచ్చాము జిడ్డుకవి వెంకటేశ్వరరావు అని. వాడు మీరు రైలుకి వెళ్తున్నాం అని చెప్పి రిక్షాలో వెళుతూ ఉంటే వాడు మీరు టైం ఇవ్వకపోతే ఆ రిక్షా వెనక పట్టుకుని వేళ్లాడుతూ ఆ 4 శీసపద్యాలు వినిపించి కానీ వెళ్ళేవాడు కాదు. ఇంకా మిగిలితే మీతో రైల్లో టికెట్ కొనుక్కుని ఏ స్టేషన్ దాకా వాడి కావ్యం వినిపించవలసి వస్తుందో వినిపించి ఆ స్టేషన్లో దిగి వెనక్కి వెళ్తాడు అనమాట. అలాంటి వాడు. వాళ్ళు 12ంటికి మొదలెడతారు, తీసి నిన్న గేయం రాశాను చూడని చెప్పి ఆఫీసులో అందరికీ వినిపిస్తారన్నమాట 12 గంటలకి. ఇది వేదాంతి అయితే వేదాంతం వినిపిస్తాడు, మార్క్సిస్ట్ అయితే మార్క్సిజం వినిపిస్తాడు, రాయిస్ట్ అయితే రాయిజం వినిపిస్తాడు, రఫిస్ట్ అయితే రఫిజం. వాడు ఏ ఇస్ట్ అయితే ఆ యుగంలో అప్పుడు మాత్రం చిత్తకార్తెల్లే ఉంటుంది వాడికి ఆ టైంలో. ఇది సల్ఫర్కి సంబంధించింది. ఈ అడుగులు ఒక్కటి తీసేసి 5 2 గుర్తుపెట్టుకుని బ్రాకెట్స్ లో చైనా అవే సింటమ్స్ చైనాకు కూడా ఉన్నది. ఈ చైనా రాసుకున్న చోట 12 to 2 PM రాసుకున్నాం. చైనా అనే మందుకి రాత్రి 12 గంటల దగ్గర నుంచి అదే మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి సాయంత్రం దాకా AM, రాత్రి 12 దగ్గర నుంచి తెల్లవారుసాం 2 వరకు అయినా సరే. ఇది వాడికి మలేరియాలు వచ్చినా అప్పుడే వస్తాయి, సిల్స్ వచ్చినా అప్పుడే వస్తాయి, నర్వ్ పెయిన్స్ వచ్చినా సరిగ్గా సల్ఫర్కి వచ్చినట్లే వస్తాయి వాడికి. అంటే ఈ ఒక్క సిమ్టము సల్ఫర్కి చైనాకి కామన్. మిగిలినటువంటి సిమ్టమ్స్ లో చూసుకోవాలి మనం. చైనా వాళ్ళే సల్ఫర్ కింద వేరే ఏమిటవి? హీట్ అండ్ కోల్డ్ ఆల్టర్నేట్స్. చైనా హీట్ అండ్ కోల్డ్ ఆల్టర్నేట్స్. కాసేపు చలిచలిగా ఉంటుంది, కాసేపు మంటలు వేడిగా ఉంటుంది వాడికి. బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా కాసేపు కప్పుకుంటాడు చలిస్తుందని, కాసేపు తీసేస్తాడు మంటలుగా ఉన్నాయని ఒంట్లోంచి. ఇది టిపికల్ క్లియర్ కట్ సిమ్టమ్ ఆఫ్ చైనా. ఇంకా చైనా తాలూకు సిమ్టమ్ ఏమిటి? రెండవది స్వెట్స్ విత్ పాల్పిటేషన్. స్వెట్స్ విత్ పాల్పిటేషన్ అంటే సడన్ గా ఉండుండి ఆఫీసులో కూర్చుంటే ఎక్కడ కూర్చున్నా తప్పని తట్ కొట్టుకుని ఇట్లా చెమటలు వచ్చేస్తాయి. ముందు ఇక్కడ దన్ 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 దర 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 ఇట్లా కొట్టుకుంటుంది, తెలుస్తుంది వాడు క్లియర్గా. దర వచ్చి తమాషగా గుడ్లుగా చెమట పోసేస్తుంది వంటికి. అదే తర్వాత
3 గ్యాస్ టెన్షన్ ఇన్ ది స్టమక్ విత్ సఫోకేషన్. గ్యాస్ టెన్షన్ ఇన్ ది స్టమక్ అంటే పొట్టలో వాయువు తణాయించును, కడుపులో ఇట్లా బిగించి బంధిస్తుంది అన్నమాట. వాయువు ఏ ద్వారం నుంచి వెళ్ళదు, అష్టదిగ్బంధనం వల్లే బంధించి విత్ సఫకేషన్, గారాడదు, ఉక్కిరి బిక్కిరి. సఫకేషన్ అంటే అది సఫకేషన్. ఇంకా కళ్యాణ గుణాలు ఉన్నాయి వీడికి. పెయిన్ అండ్ హెవీనెస్ ఇన్ ది చెస్ట్. పెయిన్ అండ్ హెవీనెస్ ఇన్ ది చెస్ట్. ఈ వాయువు ఏం చేస్తుంది? ఇందాక చెప్పిన గోడకి ఎగతడుతుంది, ఏది డయాఫ్రామ్కి. తన్నేటప్పటికి గ్యాస్ టెన్షన్ గ్యాస్టర్లోంచి చెస్ట్ రీజన్ కొట్టేటికి హార్ట్ని ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేసేటప్పటికి హార్ట్ అటాక్ తాలూకు సింటమ్స్ వస్తాయి. ఇది చైనా వేస్తే నిమిషాల మీద సేవ్ అయ్యి తర్వాత ఒక అరగంట తర్వాత వీడికి అసలు ట్రీట్మెంట్ అక్కర్లే, ఆఫీసులోకి వెళ్ళిపోతాడు. అదే ఆసుపత్రిలో చేస్తే 14 రోజులు బెడ్ రెస్ట్, వీడికి పళ్ళ రసాలు, డాక్టర్ గారికి నర్సుకి అందుకుగాను ఖర్చు ఎక్కువ, చాలా ఇట్లా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. తుక్కైపోతారు. హార్ట్ అటాక్ వచ్చింది కానీ ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన ఖర్చు మీద మరొక హార్ట్ అటాక్ వస్తుంది. ఇంకా దీనికి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. నాట్ బెటర్ బై సింటమ్స్, నాట్ బెటర్ బై బెల్చింగ్. తెలుపులు వస్తూ ఉంటాయి కానీ పోనీ తెలుపుతో అయినా కొంత గ్యాస్ బయటికి వెళ్ళిపోయింది, హాయిగా ఉందంటే చస్తే ఉండదు. తేనుకుదారి తేనుకుదే వీడి బాధదారు. బెల్చింగ్ ఆర్ ఫ్లాటస్. ఫ్లాటస్ అనగా అపానవాయువులు. తేనుకు వచ్చినా బెటర్మెంట్ లేదు, అపానవాయువు వచ్చినా బెటర్మెంట్. ఏం జరిగినా మొహం లేవదు వీడికి. అంటే ఆ ఆయాసం అలాగా ఉంటుంది. ఈ లక్షణం ఉన్నవాళ్ళు ఒకటి మనం గుర్తుంచుకోవాలి, క్యూర్ కనుక చేయకపోతే ఏటి రాకుండా కానీ అన్టైమ్లీగా వెళ్ళిపోతారు హార్ట్ అటాక్తో. పైగా ఆ వామన చరిత్ర వామనమూర్తి మెట్ట మధ్యాహ్నం పుట్టాడన్నారు చూడండి. రవి మధ్యాహ్నమునని చరింపపటు మార్తాండజ్యుతిని వెల్గగా అని. అలాగే వీడు సరిగ్గా మెట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి పోతాడు. అగ్రవేషన్ టైం కాదు, వీడు ఆ త్రివిక్రముడి దగ్గరికి ఆ టైంలో వెళ్ళిపోతాడు. అది అంటే హార్ట్ అటాక్ అంటారు. తీసుకెళ్ళి చేరుస్తారు. అక్కడ చేరిస్తే ఇలాగా బుస్సు బీపీ తీసేసి అవి తీసి బ్లడ్ తీసి ఎల్పీ చేసి, అంటే వీడి ఒంట్లో ఉన్నటువంటి సకల ద్రవములు తీసి ఇలాగా నైట్ అండ్ డే టెస్ట్ చేస్తూ ఉంటాడు. వీడు ఇలాగా ఆయాసపడుతూ ఉంటాడు. వీడికి బీపీకి మందిస్తే లో బీపీ పెడుతుంది, లో బీపీకి మందిస్తే హై బీపీకి పెడుతూ ఉంటుంది. ఎగలాగితే కిందికి పోతుంది, దిగలాగితే పైకి పెడుతుంది. వీడికి ఇలాగా చూస్తూ ఉంటే వాడికి ఎడాల్ఫిన్ ఇచ్చి, సర్పాసిల్ ఇచ్చి, ఇట్లా వరుసన ఉంటాయి. వరుసన ఇస్తూ ఉంటే అలాగా మధ్యాహ్నం దాకా అలా కబుర్లు చెబుతాడు. లో బీపీ ఉంటుంది. 12 అయ్యేటప్పటికి అయ్యో అయ్యో అంటాడు. హ్యానడం ఈ అనటం లేదు, పర్వాలేదు అనుకుంటారు, వీలు లేదు. ఇది చైనా యొక్క వృత్తాంతం. జాగ్రత్తగా ఉండవలసింది. ఇంకొక చక్కని సదుపాయం ఏముందంటే, ఇలాంటప్పుడు చైనా డ్రగ్ పనిచేస్తుందా ఇంకో డ్రగ్ పనిచేస్తుందా అని పంచాంగం చూడటానికి ఒక్కొక్క టైం ఉండదు సింటమ్స్కి. అలాంటప్పుడు చైనా కాకపోయినా చైనా వేస్తే ఈ సిచ్యువేషన్ నుంచి పేషెంట్ని ముందు సేవ్ చేసి అట్టబెట్టి తర్వాత మీకు డ్రగ్కి ఇండికేట్ చేస్తుంది. అంత సేఫ్ డ్రగ్ చైనా కనుక
ఆలోచించకుండా కళ్ళు మూసుకుని చైనా 200 వాడికి వేయాల్సింది, తర్వాత డ్రగ్ ఆలోచించండి. అంటే ఇట్ ఈస్ ఎ వెరీ సేఫ్ డ్రగ్ విచ్ కెన్ బి గివెన్ టు ఎనీవన్ at any situation. It saves anyone from collapse or heart failure in all conditions. అంటే ఈ డ్రగ్ సింటమ్స్ వాడికి లేవు అంటే ఇంత మటుకు మాత్రం పనిచేస్తుంది, అప్పుడు టైం ఇస్తుందిగా, వీడికి ఏవలసిన డ్రగ్ ఏమిటో దాని సింటమ్స్ బయటపడతాయి, అప్పుడు మీరు వేసుకోండి. అంటే పేషెంట్ బతికుంటే కదా డ్రగ్ చూడటం. మనం మెటీరియా మెడికేర్ చూసి వాడికి డ్రగ్ నిర్ణయించే లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటారు హాస్పిటల్లో. పేషెంట్ని బెడ్ మీద పడుకోబెట్టి 3 రోజులైంది హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ మొదలెట్టారా అంటే లేదు ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందంటారు. ఈ లోపల ఏమవుతుంది, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయ్యి రిజల్ట్స్ తెచ్చే లోపల పుణ్యకాలం దాటిపోవచ్చు. వాడు ఎవరో బజార్కి మందుకు పంపిస్తే మాసికానికి తిరిగి వచ్చేట, అలా ఉంటుంది. వాడు మందు దొరకలేదుట, పక్క బస్తీకి వెళ్ళాట. వాళ్ళు అక్కడ లేదు బెదవాళ్ళలో ఉంటుందన్నట్టు, అక్కడికి వెళ్ళాట. వాడు అక్కడ లేదు హైదరాబాద్లో ఉంటుందంటే వాడు అక్కడికి వెళ్ళాట. వాడు తిరిగి ఇంటికి వచ్చాడు, శుభ్రంగా గుండ్లు ఇళ్ళు కొట్టించుకుని వాటిలో కూర్చొని ఉన్నారు. మరి ఏ లోపం అమోస్తరుగా ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏం లాభాలు లేదు. ముందు చైనా వేసేయండి, బతుకుతాడు మనిషి. బతికాక మీరు మెటీరియల్ మెడిగా తిప్పండి, కూర్చోబెట్టి వాడి పక్కన కూర్చుని అప్పుడు డ్రగ్ తీయండి, వేయండి. అట్లాంటి సిచ్యువేషన్లో చైనా పనికి వచ్చినట్లు ఈ ప్రపంచంలో ఉన్న ఏ డ్రగ్గు పనికిరాదు. క్వినైన్ చైనా అంటే మన క్వైనా మాత్రలు అందరూ ఏవైతే మనం ఇంతెంత మింగుతూ ఉంటే ప్రాణం తీస్తున్నాయో ఈ లక్షణాలన్నీ పుట్టిస్తుంది. ఏది మన మలేరియా వ్యాధిలో అప్పుడు మలేరియా వస్తున్నప్పుడు మనం కొయినా మాత్రలు మింగుతూ ఉంటే ఒక 10 ఏళ్లలో వచ్చే లక్షణాలే ఇవన్నీ. అందుకనే అవి క్యూర్ అవుతాయి. సిమిలారిటీ ఆఫ్ సింటమ్స్. అదే కార్బోవేజ్ టాబ్లెట్స్ కాదు, కార్బోవేజ్ వాడాలి. ఇవే లక్షణాలన్నీ ఉండి దీని పక్కనే రాసుకోండి ఆ పేజీలో. అది నెక్స్ట్ చెప్పబోతున్నాను, మీకు థర్డ్ రీడింగ్ ఉంది అనుకుంటాను. అయితే చైనాకి ఇంకొక పాయింట్ ఉంది, అది చెప్పి కార్బోవేజ్ కంపారిజన్ చెబుతాను. చైనా వేయకూడని సిచ్యువేషన్ ఒకటే ఉంది, ఆ సిచ్యువేషన్ చూసుకుని వేయకూడదు. ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిజిటాలిస్ 30 కానీ డిజిటాలిస్ 200 కానీ హోమియోపతిలో మనం అంతకు ముందు కానీ వేసి ఉంటే, చైనా వేస్తే మనం వేసిన చైనా వల్ల పేషెంట్ పరమపదిస్తాడు. అంటే డెడ్లీ ఎనిమికల్స్ ఆ రెండు. అంతకుముందు అలోపతి ట్రీట్మెంట్లో ఉన్నట్లయితే అలోపతి వారు సూలుగా డిజిటాలిస్ ఇస్తారు గుండె అనుమానం వస్తే. ఏమండి డిజాక్సిన్, డిజిటాలిన్, ఎడాల్ఫిన్ ఈ మాత్రలన్నింటిలో డిజిటాలిస్ ఉంటుంది ఈ బిళ్ళల్లో. అవి ఇస్తున్న వాడికి చైనా వేయకూడదు. వెంటనే కొలాప్స్ అవుతూ ఉన్నటువంటి వాడిని ముందు సేవ్ చేసేటువంటి ఇంకొక డ్రగ్ వేసి అప్పుడు ఏం వేయాలి తెలిసిన సల్ఫర్ 6 డైరెక్ట్ గా చైనా 200 వేస్తే అంతకుముందు అలోపతిలో వేసినటువంటి ఎడాల్ఫిన్ టాబ్లెట్స్ లో ఉన్న డిజిటాలిస్ కానీ డిజాక్సిన్ టాబ్లెట్స్ లో ఉన్న డిజిటాలిస్ కానీ దానికి మీరు వేసినటువంటి చైనాకి ఉన్నటువంటి ఇనిమికాలిటీ వల్ల పేషెంట్ చనిపోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక్కటే చైనాలో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది. అదైనా అప్పటికప్పుడు మిమ్మల్ని అలోపతి ట్రీట్మెంట్లో ఉన్న పేషెంట్ దగ్గరికి పీల్చినప్పుడు వస్తుంది. కానీ చిక్కు హోమియోపతి ట్రీట్మెంట్లో అంతకు ముందు ఉన్నాడంటే మీరు ఆలోచించక్కర్లే. డిజిటాలిస్ అంతకు ముందు వేశారో లేదో చూసుకుంటే చాలు. ఇప్పుడు ఈ చెప్పిన లక్షణాలు ఏమున్నాయి చూడండి. ఇది బెల్చింగుతో, ఇదే కడుపు ఉబ్బటం, కడుపు నిండా గాలి చేరటం, గుండెకి ఎగదట్టడం, ఆయాసం రావటం, ఏమండి చచ్చిపోతాడు, హార్ట్ అటాక్, ఈ లక్షణాలన్నీ ఉండి
తేనుపు వచ్చినా కానీ అపాన వాయువు వచ్చినా కానీ బొత్తిగా వాడికి రిలీఫ్ లేదన్నా. ఇవే లక్షణాలు ఇవన్నీ ఉండి తేనుపు వస్తే చాలా ప్రాణం తేలికబడేటువంటి డ్రగ్ దీని పక్కనే ఉంది, అది కూడా అక్కడే రాసుకోండి. ఇవే లక్షణాలు, వేరే వెతుక్కోక్కర్లే. అంటే ఆ డ్రగ్ పేరు కార్బో వెజిటబుల్స్, కార్బోహైడ్రేట్ అంటారు షార్ట్గా, అంటే వెజిటబుల్ చార్కోల్ పొటెంటైజ్డ్. దీని లక్షణాలు ఏమిటి? ఇందాక చెప్పినవే రాసుకోండి. ఆల్ ది సిమ్టమ్స్ ఆఫ్ చైనా ఇంక్లూడింగ్ ది గ్యాస్ టెన్షన్ ఎట్సెట్రా అండి ఆర్ గ్రేట్లీ ఎమిలియరేటెడ్ అంటే చక్కగా శాంతించును. బై బెల్చింగ్ ఆర్ ఫ్లాటస్, అంటే ఒక తేనుపు వచ్చిందంటే ఒక ప్రాణం గూట్లోంచి బయటికి ఎగిరిపోతుంది, మళ్ళీ లోపలికి వచ్చినట్టు ఉంటుంది వాడికి. ఒక అపానవాయువు ఎస్కేప్ అయిందంటే కొడుకు పుట్టినంత సంతోషంగా ఉంటుంది. బెల్చింగ్ ఆర్ ఫ్లాటస్ ఒకటి. ఇంకా ఇంకోటి దీనికి యాడ్ చేసుకోండి, ఇంకొక ఐడెంటిఫైయింగ్ సిమ్టమ్. ది బాడీ ఈజ్ ఆబ్జెక్టివ్లీ కోల్డ్ అండ్ సబ్జెక్టివ్లీ హాట్. కార్బోహైడ్రేట్స్కి ఇది ఉండి తీరవలేను. చూసారా పిక్చర్ ఎలా మారిపోయిందో? చైనాకి ఏమిటి? హాట్ అండ్ కోల్డ్ సెన్సేషన్స్ ఆల్టర్నేటింగ్. వాడికి ఇది ఆబ్జెక్టివ్గా కోల్డ్, అంటే మీరు ముట్టుకు చూస్తే మంచుగడ్డలే ఉంటుంది. వాడికి తాపం లోపల వేడి మండిపోతూ ఉంటుంది. తర్వాత బాడీ రాసుకోండి, బాడీ కాదు, స్కిన్ సర్ఫేస్ వెరీ కోల్డ్ విత్ కోపియస్ స్వెట్స్, అంటే స్నానం చేసినట్లు పోసినటువంటి చెమటలు ఐస్ వాటర్ లాగా ఒంటి మీద ఉండి ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. వాడికి ఎట్లా ఉంటుంది? పంచాగ్ని వచనంలో కూర్చున్నట్టుగా ఉంటుంది లోపల మనిషి. సబ్జెక్టివ్గా అంటే వాడు ఫీల్ అయ్యేది, ఆబ్జెక్టివ్గా అంటే మనం ఫీల్ అయ్యేది. ఏమండి ఉండి నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేసుకోండి. ది పేషెంట్ క్రేవ్స్ ఫర్ ఫ్యాన్. ఎలాగా మరి? అంత ఇంత కాదు. ఇక్కడ వాడు పడుకుని ఉంటే ఇక్కడ పెట్టి ఇట్లా మీదికి పెట్టమంటాడు. ఆ పైన ఫ్యాన్ వేసారంటే లాభం లేదు. లేదా ఎలక్ట్రిసిటీ లేని ఇంట్లో ఏం చేస్తాడంటే ఇద్దరు ముగ్గురు మొహం మీద ఇక్కడ పాపం ఇట్లా విసురుతూ ఉండాలి. అంటే కార్బన్ పాయిజనింగ్, ఆక్సిజన్ అందదు లోపల, కార్బన్ డైఆక్సైడ్ థిన్ ఫిలిం లంగ్ లో ఫార్మ్ అవుతుంది. దానికోసమని ఆక్సిజన్ కొట్టాలి. ఎందుకని? ఈ డ్రగ్ కార్బన్ పాయిజనింగ్ మీద పనిచేసే డ్రగ్. ఇట్ బ్రేక్స్ ది కార్బన్ పాయిజనింగ్. అందుకని ఈ క్రేవ్స్ ఫర్ ఫ్యాన్. వాడు అరుస్తాడు కూడా, ఫ్యాను అని అరుస్తాడు, విసరండి అని అరుస్తాడు. ఇది కార్బోహైడ్రేట్స్ పిక్చర్. ఇంకా కొంచెం చూడగల వాళ్ళకి ఇంకో పాయింట్ కూడా నోట్ చేసుకోవచ్చు. ది వింగ్స్ ఆఫ్ నోస్, ఈ ముక్కు అటు ఇటు ఉన్న పుటములు అంటాం. ది వింగ్స్ ఆఫ్ నోస్ ఫ్లాప్ వైల్ బ్రీదింగ్. అంటే శ్వాస పీలుస్తూ ఉంటే ఈ ముక్కు ఇవి ఉన్నాయి చూడండి, ఇలా గరుడ పక్షి రెక్కలలే ఇలా అంటూ ఉంటాయి. ఇదిగో దేహం నుంచి వెళ్ళిపోతాను అన్నట్టు గూట్లోంచి. ఇది కార్బోహైడ్రేట్స్ యొక్క లక్షణం.
ఇంకా కూడా బ్లూనెస్ ఆఫ్ ఫేస్. అంటే కార్బన్ కదా ఎంత బ్లూగా ఉంటుంది. ముక్కు పట్టుకుంటే మిగతా భాగాల కన్నా ఎక్కువ చల్లగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్. కనుక సల్ఫరు, చైనా, కార్బోహైడ్రేట్స్ ఇంటర్లింక్డ్ డ్రగ్స్ అన్నమాట. తర్వాత ఇంకోటి కూడా రాసుకోండి. చైనా అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ వెరీ గుడ్ కాంప్లిమెంటరీస్ టు ఈచ్ అదర్. అది వేసిన తర్వాత ఇది కానీ, ఇది వేసిన తర్వాత అది కానీ స్పెషల్ ఎఫిషియన్సీతో పనిచేస్తాయి. మామూలుగా అవి పనిచేసే ఎఫిషియన్సీ కన్నా స్పెషల్ ఎఫిషియన్సీతో పనిచేస్తాయి. అవి కాంప్లిమెంటరీస్ అంటే. ఇది ఈ సల్ఫర్ మోడాలిటీతో మీరు లింకప్ చేసుకుని చెప్పుకోవాల్సింది. నెక్స్ట్ మోడాలిటీ సల్ఫర్ మోడాలిటీ. ఈట్స్ లెస్, డ్రింక్స్ మోర్ ఆఫ్ కోల్డ్ థింగ్స్. ఈట్స్ లెస్ అండ్ డ్రింక్స్ మోర్ ఆఫ్ కోల్డ్ థింగ్స్. నెక్స్ట్ ఇది అవర్షన్ టు మిల్క్ అండ్ మీట్. ఇది నక్సోమీటర్కి సల్ఫర్ వాడికి కామన్. ఇంకొకటి మూడవ మాట అంటే వాడికి ఏది ఇష్టం మొదలైనవి చూసుకునేటప్పుడు డ్రగ్స్ బయటపడతాయి. అందులో ఇది మిల్క్ అండ్ మీట్ ఇష్టం లేదంటే నక్సోమికా కానీ సల్ఫర్ కానీ అని అర్థం. తర్వాత ఇంకొక మోడాలిటీ ముఖ్యమైనది, చాలా పెద్దది, ముఖ్యమైనటువంటి మోడాలిటీ which makes sulfur a universal medicine. Indicated remedies fail to act or complete the treatment of many medicines. అంటే మోడాలిటీస్, మెంటల్స్, కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ చక్కగా గ్రాఫిక్గా తీస్తే బ్రయోనియా వచ్చినాయి అనుకోండి. బ్రయోనియా వేశారు, పనిచేయదు, జ్వరం తగ్గలేదు. ఏం చేయాలి? నెక్స్ట్ సల్ఫర్ అయింది అన్నాడు. సల్ఫర్ తట్టి వేస్తే అంతకు ముందున్న బ్రయోనియాని ఎలక్ట్రానిక్గా కిడ్నీ జడుతుంది. అక్కడి నుంచి చైన్ యాక్షన్ మొదలెడుతుంది. అది పనిచేస్తుంది. అది వేయాలి. అలాగే ఒకడికి లైకోపోడియం సిమ్టమ్స్ ఉంటాయి. కొద్దిగా పక్షవాతం వస్తుంది. ఈ చేతి ఈ వేళ్ళు రెండు చచ్చుపడిపోయినాయి, ఇవి వేళ్లాడుతూ ఉంటాయి, మిగతా పనిచేస్తూ ఉంటాయి. లైకోపోడియం వాడి పనిచేస్తూ ఉండి వాడికి ఎవరన్నా చుట్టాలు ఊరి నుంచి వచ్చారనుకోండి, చూసి ఏడుస్తాడు. లైకోపోడియం సిమ్టమ్ అది. చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఊరి నుంచి వస్తే వాళ్ళు చూసి ఒక రౌండ్ ఏడ్ చేస్తాడు. మెంటల్ సిమ్టమ్స్ ఒకటి. అలాగే ఇంకోటి, ఎవడన్నా థ్యాంక్ చేస్తే ఏడు చేస్తాడు. లైక్ వీప్స్ వెన్ థ్యాంక్డ్. లేకపోతే వాడు నిజంగా తమ కవిత్వం మహానుభావం చాలా బాగా రాశారు, నాకు చాలా ఆనందంగా ఉంది అనండి. అంతకుముందు సంతోషంగా ఉన్నవాడు కాస్త బళ్ళు నేడికి కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఈ రోజుల్లో ఎవడికి కావాలి అని అరుస్తాడు. అంటే దుర్బుద్ధి వాడు. అంటే కావాల్సిన వాడు ఎదురుకుండా కనిపిస్తుండగా మైరాగం ఎవడికి కావాలని అరుస్తాడు. వాడు బాగుంది నాకు కావాలని వాడు అంటున్నాడు. అంటే ఈజ్ అన్ అవుట్ రైట్ సినిక్. అప్రిషియేట్ చేసేవాడు దొరకంగానే ఈ రోజుల్లో ఎవడికి కావాలి, అందరికి ఎవడికి అక్కర్లేదు, అప్రిషియేట్ చేయరు అంటాడు. చేయడం మొదలెట్టాక చేయకుండా ఉన్నంతసేపు కూడా కూలీలే ఉంటాడు. అంటే కన్ఫ్యూజన్ ఆఫ్ ఇమోషన్స్ అది ఉంటుంది వాడికి. ఇలాంటి లక్షణాలు ఉంటే మనం లైకోపోడియం వేసాం వాడికి. ఇది ఏం పని చేయలేదు. లైకోపోడియం కూడా యాంటీసోరికే, కానీ అంతకంటే డీప్గా ఉంది వాళ్ళు సోరా. అప్పుడు సల్ఫర్ డోసు వేస్తే అంతకు ముందు వేసిన లైకోపోడియం పనిచేస్తుంది. ఇలాగా లేదా కొంత క్యూర్ అయ్యి అక్కడ అయిపోయింది, వాడికి ఉన్న పక్షవాతం
వేళ్ళు కదిలించడం వరకు వచ్చింది కానీ పని చేయటం లేదు. 6 నెలలు వెయిట్ చేసాం, ఏడాది వెయిట్ చేసాం, లైకోపోడియం నెలకో 2 నెలలకో 3 నెలలకో వేస్తున్నాం మిగతా సిమ్టమ్స్ను బట్టి. ఏడాది ఎండార్థం వెయిట్ చేసాం, పని చేయలేదు. అప్పుడు ఏం చేయండి, సల్ఫర్ తగిలించండి, కంప్లీట్ చేస్తుంది యాక్షన్. అంటే మిగతా డ్రగ్స్ కంప్లీట్ చేయలేక బాధపడుతూ ఉన్న యాక్షన్ని సల్ఫర్ వచ్చి కంప్లీట్ చేయిస్తుందండి. ఇది పెద్ద మోడాలిటీ. ఇంకొక మోడాలిటీ, స్కిన్ డస్ నాట్ షో రిపేర్. ఎదురు చెప్పాం కదా, కొంచెం రప్చర్ అయితే ఎర్రబడుతుంది, పుండవుతుంది అని తగ్గించాలి. రిపేర్ ఉండదు స్కిన్లో. అదేనమాట. ఎట్లాగా బాయ్స్ కురుపు. మీరు నార్త్ ఇండియన్ టూర్ పెడుతూ ఉండగా మీ ఫ్రెండ్కి కాలు మీద చిన్న కురుపు ఉంటుంది, ఇది జాగ్రత్తగా చూసుకుంటాం, వస్తాను. మీరు వెళ్ళిపోయి 6 నెలలు తిరిగి వచ్చాడు, ఇక కురుపట్టగా ఉంటుంది. ఎలా ఉందంటే ఇంకా తగ్గలేదంటాడు. అదేమిటో కురుపు తక్కువ పోవడం మీకు ఆశ్చర్యం వేస్తుంది. అలాగే ఫిస్టులా. ఫిస్టులా అంటే ఏమిటి? భగంధరం అనేటువంటి వ్యాధి. మలద్వారంలో ఉండేటువంటి ఒక చీలినట్లయి అందులో చీము నెత్తురు వస్తూ ఉంటుంది. మందులు టన్నులు 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 మందులు పోసేస్తూ ఉంటారు వాడికి. ఒక్కప్పుడు 5 డాక్టర్స్ కూడా ఆ చోట్లోకి వెళ్ళి దిగి చూసి సెమినార్ పెట్టి అక్కడ సభ చేస్తారు. ఏం చేసినా తగ్గదు. ఎన్ని చేయండి, వాడికి ఆ చెవు నెత్తురు అలా ఆడుతూ ఉంటుంది. వీడు ఏ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏ వరాలు తెచ్చుకున్నా అది మాత్రం తప్ప ఇంకోటి అడుగు అంటాడు వాడు బ్రహ్మ. హోమియోపతిలో కూడా చాలా చీకాకు. ఏడాది ఏడార్థం అలాగా పాపం వాడు మందు పుచ్చుకుంటూ ఉంటారు, మనం ఇస్తూ ఉంటాం. బస్సు వస్తుంది సార్, మనకి ప్రాణం దించుకుపోతూ ఉంటుంది. పాపం వీడిని అనవసరంగా తిప్పుతున్నాం, మన వల్ల కాదని చెప్పినా వీడికి ఎక్కడైనా క్యూర్ అయ్యేదేమో అని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా సల్ఫర్తో చాలా కేసులు శుభ్రంగా డిస్పోజల్, అంటే ఫైల్ డిస్పోజల్ అయిపోతుంది. లేకపోతే ఏం చేస్తుంది, ఎవరు చూడకుండా లాడ్జ్ చేసేయాలి ఫైలు, చికాక్ అయిపోతుంది. ఇది సల్ఫర్లో ఉన్నటువంటి చాలా పెద్ద గొప్ప గుణాల్లో ఒకటి. ఇంకోటి, నెక్స్ట్, ది పేషెంట్ డస్ నాట్ వీకు ఆఫ్టర్ acute illness. ఇది మొట్టమొదటి ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం. ఇల్నెస్ అనగా టైఫాయిడ్ వచ్చింది, తగ్గింది. తర్వాత 2 నెలలైనా 3 నెలలైనా మనిషి అలాగే ఉన్నాడు. ఏమిటి అలా ఉన్నామంటే టైఫాయిడ్ వచ్చి తగ్గింది. ఎప్పుడు లేదు, ఏదో వారం రోజులు 10 రోజులు అయితే టైఫాయిడ్ వచ్చి తగ్గిందని, కానీ 2-3 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఇలా ఉన్నామంటే టైఫాయిడ్ వచ్చిందంటే ఎట్లాగా. చిన్నప్పుడు బాపట్లో మా ఊళ్ళో తాలూకా ఆఫీసులో జవాన్ ఉండేవాడు. ఆయన పాప ఇల్లు తగలడిపోయింది అగ్ని ప్రమాదంలో. తర్వాత ఏవో అర్లీ ఇయర్స్లో ఫస్ట్ వైఫ్ చచ్చిపోయింది, మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు. పిల్లలు మనవాళ్ళు పుట్టాక కూడా ప్రతి తహసీల్దారు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వచ్చినప్పుడు అలా వాడు రాగానే వాడికి ఊళ్ళో వార్తలు తెలియక ముందు వాడి ఇంటికి వెళ్ళి కింద పడి వలవల ఏడిచేసేవాడు. ఏమిటంటే ఇల్లు తగలడిపోయింది, పెళ్ళ తగ్గిపోయి వాడు 50 25 వేస్తే తీసుకు వాడు రిటైర్ అయ్యారు అలా పుచ్చుకుంటున్నాడు. ఇల్లు ఎప్పుడు తగలట్టది? 30 ఏళ్ల కిందట. కొత్తగా తహసీల్దార్ రాగానే మళ్ళా తగలడుతున్నది ఇల్లు. పాపం ఆ రోజుల్లో పూర్వకాలం మనుషులు ఒకడికోడు హ్యూమన్ రిలేషన్షిప్స్ కొంచెం ఎక్కువ ఉండేవి మనుషుల్లో. అందుకని వీడు పాపం జమాను తాలూకా ఆఫీసులో జమాను, మనం తాలూకా ఆఫీసులో తహసీల్దారు. ఇల్లు తగలడ్డదంటే ఏదో కాదు అనటం ఉండేది కదా. ఒకడికోడికి కష్ట సుఖాల్లో మనుషులు ఇండస్ట్రియలైజ్ అయిపోయిన తర్వాత ఉన్నట్టుగా ఉండదు కంట్రీ అటువంటి రోజుల్లో. ఆయన నా చిన్నతనంలో వాడు రిటైర్ అయిన దాకా ఇలా సంపాదించడం నేర్చుకున్నాను. అలాగే వీడికి ఎన్ని సంవత్సరాలైనా సరే టైఫాయిడ్ వచ్చి తగ్గాకండి అంటాడు పాపం. వీడు రికవరీ రాదు సల్ఫర్. అందుకని టైఫాయిడ్ పచ్చం పెట్టి ఒక వారం 10 రోజులు చూడండి, స్పీడీ రికవరీ వస్తుందో లేదో. రావటం లేదంటే సల్ఫర్ 30 డోసేసేయండి, 48 అవర్స్లో స్పీడీ రికవరీ వచ్చేస్తుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వండర్స్ ఆఫ్ సల్ఫర్. ఇంకొకటి, వైటల్ వీక్నెస్ విత్ స్వెట్స్
at night, immediately after a nap. భోంచేసే వరకు కూలీలో ఉంటాడు మనిషి. ఆఫీస్ నుంచి వస్తాడు, క్లబ్కి వెళ్తాడు, బజార్కి వెళ్తాడు, ఏవో కొనుక్కొస్తాడు. అది పంపులు లేకపోతే బావిలు లేకపోతే శుభ్రంగా బావిలో నీళ్లు దొరుకు వస్తాడు. భోజనం చేశాడు, నలుగురితో కబుర్లు చెప్పాడు, అంతా బాగుంది, పడుకున్నాడు. 9:30, 10 ఏదో టైంలో ఇలా చిన్న కొనుక్కు పడుతుంది. తప్పని వెళ్ళిపోతాడు. దిండంతా ఒక బొక్కే నీళ్లు పోసినట్టు తడిచిపోయింది. సంవత్సరం పడుకుంటా దుప్పటంతా తడిచిపోయి ఉంటుంది. ఇలా కాలు చేయి కదిలించలేదు, లేవలేదు. ఇక్కడ ఏదో తీసేసినట్టు ఖాళీగా ఉంటుంది. సమ్టైమ్స్ ది ఫెలోమెన్ దే కొలాప్స్, అట్లాంటి వీక్నెస్ ఉంటుంది. ఏ తప్పు ఉండదు, సంవత్సరాల తరబడి ఉంటుంది ఇలాంటి లక్షణం వాడికి. నిద్ర తప్పు పడుతూ ఉండగా ఒట్లోంచి అంత నీరు ఎక్కడ పెడుతుందో వెళ్ళిపోయింది. మళ్ళీ వెనుక వచ్చేస్తుంది. ఇక్కడ వీక్నెస్ వచ్చి లేచి చూసేటప్పటికి ఈ మధ్యలో ఉండే టైం 3-4 నిమిషాలే. ఏంటి వీడి నిద్ర పట్టి మళ్ళీ వెనుక వచ్చే లోపల ఈ 3-4 నిమిషాల్లో దుప్పటి తడిసిపోతుంది, దిండు తడిసిపోతుంది. ఇక్కడ వీక్నెస్, కాళ్ళు చేయి కదిలించలేడు. ఈ 3 నిమిషాల్లో మనిషిలోకి ఇలాగ కరెంట్ డిశ్చార్జ్ అయిపోయినట్టుగా అయిపోతుంది అన్నమాట. చాలా డేంజరస్. ఎప్పుడు పోతాడో తెలియదు. అలాంటి వాడు సల్ఫర్ వేసేస్తే అది క్యూర్ అయిపోతుంది. మళ్ళా కనిపిస్తే ఎప్పుడో మళ్ళా డోసు వేయండి. 200 వేయాలి ఈ కేసులో. అలా 4-5 మాటలు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు వేస్తే ఆ పైన అసలు ఆ టెండెన్సీ లేపేస్తుంది. కానీ ఇది క్యూర్ అయ్యే లోపల ఒంటి మీద నెత్తురు గడ్డలు వస్తాయి, పెద్ద పెద్ద కురుపులు. వాటికి మళ్ళీ మందేసాడో మళ్ళీ వెనక్కి తిరుగుతుంది కేసు. ఆ కురుపు చూస్తూ కూర్చోవాలి. నెల అయితే నెల, 2 నెలలు అయితే నెల, 2 నెలలు, 3 నెలలు అయితే 3 నెలలు. ఆ కురుపుని దానంతరది పగలటమో, అణగటమో, చీము రావటమో, నెత్తురు రావటం, అది చూస్తూ ఎరగనట్టుగా ఇండిఫరెంట్ గా ఊరుకోవాలి. కానీ దానికి ట్రీట్మెంట్ చేశాడంటే మళ్ళీ ఈ వీక్నెస్ వస్తుంది, ఆ కురుపులు తగ్గిపోతాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. సోరా క్యూర్ అనేది చాలా కష్టం. అంటే మనిషి దగ్గర చాలా సహనం ఉండాలి. డాక్టర్ కురుపులు వచ్చినాయి అని డాక్టర్ గారిని వెళ్ళి కురుపు సలిపినట్టు సలుపుతాడు. వాడు చచ్చిపోతాడు. వీడు ఎక్కడ కనిపిస్తాడో అని భయం డాక్టర్కి. ఎందుకంటే సల్ఫర్ వాడికి వచ్చిన కురుపు అంటే నెల, 2 నెలలు, 3 నెలల సంగతి ఒకరోజుది కాదు. అందుకని ఈ 3 నెలలు సెలవు పెట్టి ఏ ప్యారిసో, లండనో వెళదామా అని అనిపిస్తుంది డాక్టర్కి. అంత గందరగోళంగా ఉంటుంది. ముందే చెప్పేయాలి. అందుకని అది చెప్పకనే ఇంత బాధపడేది. డాక్టర్స్ ఏం చేస్తారంటే పర్లేదు నీకు ఎందుకు తగ్గిపోతుందని కోసేస్తారు. దాంతో ఏమవుతుంది, టెన్షన్ పెరుగుతుంది. అది కాకుండా పేషెంట్ రాగానే ఈ కురుపు రావటం మొదలు పెట్టంగానే వాడిని ఎడ్యుకేట్ చేయాలి. నీకు అది తగ్గినందువల్ల ఈ కురుపు వచ్చింది, ఇది నెల ఉన్నా, 2 నెలలున్నా, 3 నెలలున్నా దీన్ని మనం ఏం చేయరాదు, చేస్తే ఆ వీక్నెస్ వస్తుందని ఒక్క మాట ప్లెయిన్గా వాళ్ళకి చెప్పేస్తే ప్రాబ్లం ఈజ్ సాల్వ్. వాళ్ళు వెయిట్ చేస్తారు, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఇది చెప్పకపోయిన చోట తినేస్తాడు వాడు తెలియక. బికాస్ యూ హ్యావ్ నాట్ ఇన్ఫార్మ్డ్ హిమ్ ప్రాపర్లీ. అయితే 90% అది పేషెంట్స్ చెప్పేస్తే కోఆపరేట్ చేస్తారు. ఆ 10% ఉంటారు మెంటల్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, చెప్తే తినేస్తారు మిమ్మల్ని. అయినా చెప్పాలి, చెప్పి వాడితో గోదాలో దిగాలి. కానీ 90% మాత్రం చెబితే చక్కగా కోఆపరేట్ చేస్తారు పేషెంట్స్లో. ఆశ్చర్యకరమైన విషయం నేను ఈ 15 ఏళ్లలో డిస్కవర్ చేసిన ఒక పాయింట్ ఏమిటంటే, ఎడ్యుకేటెడ్ సర్కిల్స్లో కన్నా ఇల్లిటరేట్ అన్ఎడ్యుకేటెడ్ సర్కిల్స్లో చాలా వండర్ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది మీకు హోమియో ట్రీట్మెంట్కి. వాళ్ళకి కనుక ఇన్ఫర్మేషన్ మనం చేసినట్లయితే. ఎడ్యుకేటెడ్లో వాడికి అన్ని ఆల్టర్నేటివ్సే, అంతా వ్యాసిలేషనే. అంటే ఎప్పుడే మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఫెలో ఆన్ ది ఫేస్ ఆఫ్ ఎర్త్. హోమియోపతి ట్రీట్మెంట్ ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ, ఇండస్ట్రియల్ ప్లేసెస్లో కానీ, ఎడ్యుకేటెడ్ సెంటర్స్లో కానీ చాలా ట్రబుల్. కానీ మోస్ట్ అన్ఎడ్యుకేటెడ్ బ్యాక్వర్డ్ ఏరియాస్లో వాడిని పిలిచి మందు ఇచ్చి 4 రోజుల దాకా ఈ మందు పనిచేస్తుంది, ఈ లోపల ఏం మందు వేసుకోగానే పంపిస్తే వాడు ఇప్పుడు జ్వరం వచ్చేది, తలనొప్పి వచ్చేది, ఏమొచ్చేది, 4 రోజులు అలా ఉంటాడండి వాడు. అందుకని మోస్ట్ బ్రిలియంట్ రిజల్ట్స్ ఇన్ హోమియోపతి ఆర్ ఫౌండ్ ఇన్ ఇల్లిటరేట్ గ్రూప్స్.
మేము ఈ ఎన్ని వందల డిస్పెన్సరీస్ పెట్టిన దాంట్లో మాకు కనిపించినటువంటి ఎక్స్పీరియన్స్. వాడిని మనం మీరు చెప్పినట్టు వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, విషయం ఇచ్చి చెప్పేసేయాలి ఇన్ఫర్మేషన్. ఇంకొకటి నెక్స్ట్, అగ్రవేషన్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్ ఫ్రమ్ స్టిమ్యులెంట్స్. ఇక్కడ వీడు నక్స్వామికతో డిఫర్ అవుతున్నాడు. అగ్రవేషన్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ ఫ్రమ్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్ ఫ్రమ్ స్టిమ్యులెంట్స్. నీరసంగా ఉంది, నక్స్వామిక వాడు అలసటగా ఉంటే నక్స్వామిక వాడు ఒక గ్లాస్ కాఫీ కొట్టేస్తే మళ్ళీ ఒక గంట సేపు బకప్ అంటే బక్కల్ని పనిచేస్తాడు. మళ్ళీ గాలి తీసేసినట్టు అయిపోతే మళ్ళీ అంతకంటే స్ట్రాంగ్గా ఇంకో కాఫీ కొట్టేసాయంటే మళ్ళీ ఒక 30 గంట పనిచేస్తుంది ఈ మాట. నెక్స్ట్ మూడో తడవ ఇంకా స్ట్రాంగ్గా నక్కనెత్తురు లాంటి కాఫీ తాగుతాడు, అప్పుడు ఇంకో అరగంట పనిచేస్తుంది వాడికి. మొదటి తడవ గంట, రెండో తడవ 30 గంట, మూడో తడవ అరగంట. అంచేతే సాయంత్రం లోపల 40 to 50 కప్స్ ఆఫ్ కాఫీ తాగుతారు వాళ్ళు నక్సమిక వాళ్ళు. తాగి మళ్ళా ఇలా అనుకుని పనిచేసేస్తూ ఉంటారు. సల్ఫర్ వాడు వాడిని చూసి వాత పెట్టుకున్నాడో వీడి పని అయిపోయింది అనమాట. అలసటగా ఉంది, నీరసంగా ఉందంటే వాడి పక్కన వీడు ఉన్నాడు అనుకోండి. ఇది ఇద్దరు యూడీసీలు, ఒక సల్ఫరు ఒక నక్స్వామిక ఉంటారు అనుకోండి. అందులో నక్స్వామిక అక్కడ ఏం చేస్తాడు, 2 స్ట్రాంగ్ కాఫీ పట్టరా అని చెబుతాడు. వీడు స్ట్రాంగ్ అంటే డిగ్రీ ఎంతో హోటల్ వాడికి తెలుసు వీడి సంగతి. అందుకని వాడు నీగ్రో స్ట్రాంగ్ తెస్తాడు ఆ కాఫీ, 2ను వాడిని ఒకటి వాడు పాపం తాగేటప్పటికీ ఇలాగా లోపల కడుపులో మంట, వికారం, ఇలా తిరిగిపోవటం, చచ్చిపోతాడు వాడు సల్ఫర్ వాడు. అలాగే డ్రింక్ అలవాటు చేసుకుని కాన్స్టిట్యూషనల్ సల్ఫర్ పేషెంట్స్ ఉంటారు. దాదాపు 1-2 సంవత్సరాల్లో పాపం లంగ్ హెమరేజెస్ మొదలైన వచ్చి చచ్చిపోతారు వాళ్ళు, లంగ్ టీబీ కానీ వచ్చి. చాలా ఈ విషయంలో మాత్రం వీడి డ్రగ్ సల్ఫర్ అని తెలిసిన తర్వాత కాఫీ కానీ టీ కానీ 2-3 తడవల కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని తాగనీయరాదు. ఆల్కహాల్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దగ్గరికి రానివ్వరాదు. బీర్ కూడా తాగనివ్వరాదు. నీరు తాగాలి, మంచిది. మీరా కూడా మంచిది కాదు, మీరా అని కూడా అడగకూడదు, మీరే అనాలి. వాడికి సల్ఫర్ వాడికి పాపం వెస్ట్రన్ కంట్రీస్లో నీరు తాగరు, చాలా మిజరబుల్ కండిషన్. మంచినీళ్ళు అంటూ తాగరు. మాబోటి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి పెద్ద పని, మన డ్రింక్ బాటిల్స్, వాళ్ళ విస్కీ బాటిల్స్ ఎంత దుర్లభం, మంచినీళ్ళ బాటిల్స్ కూడా అంతే దుర్లభం వాళ్ళకి. పాపం ఆ ఫౌంటైన్స్ దగ్గర నుంచి తెప్పిస్తారు మంచినీళ్ళ బాటిల్స్, తెప్పించి వాళ్ళు అప్పుడప్పుడు డిన్నర్స్లో తల ఒక 2 ounces గ్లాసులో పోసుకుని మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. అట్లా ఓ సీసా ఇంత తెచ్చి అక్కడ పెట్టాడు. పెడితే మేము ఏం చేస్తాం, మేము భోజనానికి మొట్టమొదటి వెళ్ళినప్పుడు ఆ కేసు ఉన్నది, మొత్తం తెచ్చింది వుడెన్ కేసు. అందులో వరుసన 1 డజన్ సీసాలు మూత తీస్తే మనకు మొత్తం వచ్చినటువంటి 40 ounces మంచినీళ్ళు. వాళ్ళతో చెప్పేశాను, ఇలా కాదు పద్ధతి, ఇది రోజు 4-5 కేసులు ఇక్కడ పడేవాళ్ళండి. లేదా ఈ పెద్ద సీసాలు ఇస్తాం, వాడిని ఆ ఫౌంటైన్స్ మీద మినరల్ వాటర్స్ అంటే కొండ మించి పడేటువంటి సెలయేళ్లలోంచి వచ్చిన నీళ్లు తప్ప చచ్చినా నీళ్లు తాగరు వాళ్ళు. ఎందుకంటే డ్రైనేజీల్లోనూ వాటిల్లోనూ వెళ్ళిపోయిన నీళ్లని మళ్ళీ డిస్టిల్ చేసి పంపుల్లో వాడుకుంటారు పాపం. ఆ వాటర్ షార్టేజ్ ఆ కంట్రీస్లో, అందుకని నోట్లో పోసుకుంటాం కానీ మొహం గడుపుకుంటాం కానీ ఉండదు. అసలు తాగటం అనేది వాళ్ళకి తాగరు. అందుకని మనం తాగితే పళ్ళ రసమైనా తాగాలి, నాబోటి చేదస్త కంట్రీస్కి వెళ్ళినప్పుడల్లా. లేకపోతే మంచినీళ్ళు సీసాలతో కంచి పట్టించుకుని పాపం తర్వాత 2వ మూట మేము వెళ్ళినప్పుడు ఆ మినరల్ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళు హోమియోపతి మందు పుచ్చుకునే వాళ్ళు తయారయ్యారు. వాళ్ళు పట్టుకొచ్చేవాళ్ళు వస్తువు, నువ్వు ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే ఈ హోమియోపతి చేతిలో ఉండటం చాలా మంచిది, అట్లాంటివి పనిచేస్తాయి. ఒక మాట నా మీద పోలీస్ కేసు వచ్చింది. ఫ్రాన్స్కి స్విట్జర్లాండ్కి బార్డర్స్ ఉన్నది.
ఉంటే ఇటు నుంచి వెళుతూ బ్యాసింగ్ అనే విలేజ్ ఇక్కడ ఉన్నది. ఈ విలేజ్ నుంచి బయలుదేరి వెళుతూ ఉంటే ఇదంతా ఫ్రాన్స్, ఇది స్విట్జర్లాండ్. ఈ ఫ్రాన్స్ వాళ్ళ కస్టమ్స్ హౌస్ ఇక్కడ ఉంటుంది, స్విట్జర్లాండ్ వాళ్ళ కస్టమ్స్ హౌస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక విలేజ్ ఉంది వాల్టేర్ అని, సర్నీ వాల్టేర్. ఆ విలేజ్ దాటితే ఇక్కడ మళ్ళీ ఫ్రాన్స్, ఈ మధ్య కాస్త స్విట్జర్లాండ్లోది. వెళితే ఇలా వెళుతూ ఉంటే కారులో వీడు పాస్పోర్ట్ అడుగుతాడు. నల్లటి వాడిని చూస్తే తెల్లవాళ్ళు కాదని తెలియంగానే రోజు జేబులో పెట్టుకెళ్ళాలి. ఒక రోజున మర్చిపోయి వెళ్ళాం. వెళితే వీడు చూసుకోలే పోనిచ్చాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వీడు పాస్పోర్ట్ అన్నాడు. లేదు మర్చిపోయి వచ్చామంటే నోనో యూ హౌ టు గెట్ ఇట్ అన్నాడు. సరే అని చెప్పి కారు మళ్ళీ వెనక్కి తిప్పుకున్నాం. చెప్పుకుంటే పాస్పోర్ట్ తెచ్చుకునేందుకు చెప్తున్నా అంటే నోనో వీల్లేదు, అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చో అన్నాడు. కస్టమ్స్ హౌస్ అందులో కూర్చోబెట్టాడు. అంటే మా హోస్టెస్ అక్కడే నేటివ్ పాపం బ్యాసిల్ విలేజ్. ఆ అమ్మాయి ఏం చేసింది, మీరు ఇక్కడ కూర్చుని ఉండండి నేను పట్టుకొస్తానండి. సరే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ ఇలా చూశాడు. చూసి వాడు డ్రాయర్ తీసి అందులోంచి ఒక కాగితం తీసి నా ఫోటో గిటో తీశాడు. ఇది నువ్వేనా అని అడిగాడు. అవును నేనే అంటే కుర్చీ దగ్గర ఇలాడుకొని నాకు ఫైల్స్ ఉన్నాయి సార్. అంటే నేను మందులు ఇవ్వనే డాక్టర్ని గాను. ఎందుకంటే ఫ్రాన్స్లో కానీ స్విట్జర్లాండ్లో కానీ ఇంగ్లాండ్లో కానీ ఆ కంట్రీ నేటివ్ కాకుండా ఇంకోడు మంది ఇచ్చాడని తెలిసినట్లయితే హయ్యెస్ట్ పనిష్మెంట్ అక్కడ ఉన్నది. లా చాలా ప్రచండమైనటువంటి లా. మన దేశంలాగా ధర్మసత్రంలాగా ఆర్ఫన్స్ లాగా ఉండరు వాళ్ళు, ప్రతి కంట్రీ వాళ్ళు. మరి అంచేత వీడు అది కూడా కేసు బనాయిస్తే నేను గొడవ చేస్తే బాబావాడు ఏడ్చాడు. నేనేం చేయటానికి కదా నేను చచ్చిపోతున్నాను, దానికి మందంటేను. సరే నేను చెబుతాను, నువ్వు రాసుకో ప్రిస్క్రిప్షన్ నా హ్యాండ్ రైటింగ్లో రా. సరే వాడు రాసుకుని ఈ లోపల కాఫీ గీపీ తెప్పించి పెట్టాడు. కూర్చున్నాం. ఈ లోపల ఆవిడ పాస్పోర్ట్ తీసుకొచ్చింది. ఆ అమ్మాయి తీసుకొచ్చి చూసేటప్పటికి వీడు కబుర్లు చెబుతున్నాడు, కాఫీ తాగుతోంది. చూసింది, ఏమిటి సంగతి, మాస్టర్ హ్యాస్ ప్లేడ్ సమ్ బ్లాక్ మ్యాజిక్ అగెన్స్ట్ ది పోలీస్. కనుక హోమియోపతి ఉండటం చాలా మంచిది, మనకు కూడా మంచిది, పేషెంట్కే కాకుండా డాక్టర్కి కూడా ఒక్కొక్కటి మంచిది. స్టిమ్యులెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 5-6 మోడాలిటీస్ ఉన్నాయి. రేపు సల్ఫర్ ఫినిష్ చేసుకుంటాం.